నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. చంద్రులలో నిరుపేదలకు ఇచ్చిన భూమి పట్టాలకు స్థలాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు. పేదలకు కేవలం పట్టాలు మాత్రమే ఇచ్చి ఇళ్ల స్థలం ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కుమ్మక్కై కొన్ని సంవత్సరాల నుండి నిరుపేదలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు చూపించి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. నిరుపేదలకు వెంటనే పట్టాలు చూపించాలి. సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్. చందూరు గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకు 18 సంవత్సరాల క్రితం అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇండ్లు నిర్మించటానికి పట్టాలు ఇవ్వటం జరిగింది. 18 సంవత్సరాలు గడిచిన ఈ 126 మందికి ఇచ్చినటువంటి పట్టాల్లో ఇంతవరకు వారికి అక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ 20 సంవత్సరాల నుంచి ఆ స్థలాన్ని పెద్దలు అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు అధికార పార్టీ నాయకులు పేదలకు పంపిణీ చేయకుండా ఈరోజు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అనేక మార్లు పట్టాలు ఉన్నటువంటి నిరుపేదలు ప్రభుత్వానికి అధికారులకు నాయకులకు అడిగినప్పటికీ ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని కాలయాపన చేస్తూ ఉన్నారు. అప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళై వాళ్ళ కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి తప్ప ఆ భూమి మాత్రం ఆ జాగను మాత్రం పేదలకు పంపిణీ చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ 20 సంవత్సరాల నుంచి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఆ భూముల్ని కాజేయటం కోసం ఈరోజు విలువైనటువంటి భూముల్ని తాము స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఆ పేదలకి చెందకుండా కాలయాపన చేస్తున్నారనేటువంటిది మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఏదైతే పేదలకు ఇచ్చినటువంటి పట్టాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ ప్రభుత్వ భూముల్లో ఇండ్ల స్థలాలని చూయించాలా, వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లని నిర్మించి ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. లేకపోతే ఈ రాబోయే కాలంలో ఆ నిరుపేదలతోటి అక్కడ గుడిసెలేసుకొని ఆ భూపోరాటాన్ని పట్టాలు ఉన్న పేదలందరితోటి భూపోరాటాన్ని కొనసాగించాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.